సార్ నమస్తే అండి. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సభలు పెట్టినా లేదంటే వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడినా చెప్తున్న మాట ఒకటే, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అని. అది సాధ్యమయ్యే పనే అంటారా? అదే సాధ్యమయ్యే పని అంటే అవ్వచ్చు కూడా. ఇప్పుడు మన చంద్రబాబు గారి విధానాల వలన, లోకేష్ గారి విధానం వలన. ఎందుకంటే ఇలా 43 సంవత్సరాలు బట్టి పార్టీకి జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు. ఆ రోజు 30 ఎకరాలు స్థిమితమైన కుటుంబాల్లో ఉండి ఇలా శిథిలావస్థలో ఉన్నారు. ఆ కార్యకర్తను కాపాడుకోట్లా. ఏ కాడికి కొత్తగా ఎలక్షన్కి ఒకడు వస్తాడు, వాడికి అమ్మల్ని ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు. కానీ 43 సంవత్సరాల నుంచి జెండా మార్చకుండా, పార్టీ మారకుండా ఉండటువంటి కార్యకర్తను నువ్వు దొంగలాడి, ఇప్పుడు నెల మీరు పోయి పెన్షన్ అని ఒక ఇంటికి పోయి ఇస్తున్నారు కదా, అదే టైపులో ఒక కార్యకర్త సన్మానం చేసి ఒక ఇల్లు ఏదో ఒకటి ఇచ్చి ప్రతి విలేజ్లో ఉండరు జెండా పార్టీ మారకుండా ఉండరు. అటువంటి వాళ్ళను సన్మానం చెయ్యి, పార్టీ నిలబడిద్ది. ఒకటి చేస్తే 100 మందికి సమాధానం. అది నువ్వు పోయి నెల పెన్షన్ 4000 ఒకటికి ఇచ్చి నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇస్తావు. 5-6 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటారు వాళ్ళు, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా. దానివల్ల ఏమీ లేదు. కనుక చంద్రబాబు గారికి నేను చూసిన ఇది అంటే ఆయన ఇంకో రకంగా ఆలోచించినా కూడా ఇప్పుడు విధానం ఏంటంటే కార్యకర్త అనేవాడు దండలో దారం లాంటివాడు, పూలదండలో దారం లాంటివాడు. అటువంటి దారం లాంటి కార్యకర్తల్ని గాలికి వదిలేసి ఎవడో ఒకడు వచ్చి కత్తర్ సొక్కా వేసుకొని వచ్చి వాడిని అందరం ఎక్కించడం ఇవన్నీ చాలా తప్పని మనిషి. వాడిని నువ్వు ఎక్కించావాడే దీనివలన, వాడి టాలెంట్ వలన. కానీ కార్యకర్తను పూర్తిగా మర్చిపోతున్నారు. 43 సంవత్సరాలు మన మాటలు 43 సంవత్సరాలు ఇండస్ట్రీ మంది అంటున్నారు. అన్నప్పుడు ఈ 43 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీ బతకడానికి ఎటువంటి కార్యకర్తలు ప్రాణాలు, కుటుంబాలు, ఆస్తులు అన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల దగ్గర కానీ లేదంటే మంత్రుల సమావేశంలో కానీ ఎక్కడ ఏం చెప్తుంది ఏంటంటే కార్యకర్తని విశ్వసించవద్దు, ఎక్కడ తగ్గించవద్దు. అతని కార్యకర్త నువ్వు తగ్గించవద్దు అంటున్నావు. ఏం చేసావు? కార్యకర్తకి ఎవరికి పలానా చోట పార్టీ తరఫున ఒక ఇల్లు ఇచ్చావా, ఒక ఇది చేసావా? ఒక కార్యకర్తకి నువ్వు ఒక్క కార్యకర్తకి ఇచ్చి రాష్ట్రం మొత్తం అనౌన్స్ చేయి, పలానా కార్యకర్త 43 సంవత్సరాలు బట్టి పార్టీ మారకుండా ఇదే పార్టీ కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఒక్కడికి ఇచ్చావు అనుకో 1000 మందికి సమాధానం చెయ్యి. ఇలా నువ్వు చేస్తున్నావు కదా, అదే చెయ్యి. ఈరోజు చేస్తే అది బాగానే ఉంటుంది. అది చేయకుండా మన కార్యకర్త మన కార్యకర్త మనం చెప్పుకుంటున్నాం, తప్పులేదు. ఎందుకంటే మన కార్యకర్త మారడు, వీడు చచ్చిపోయిన కూడా వీడు మారడు. అటువంటి వాళ్ళకి కనుక మనం కొంచెం ఎంకరేజ్ చేసామనుకో, ఒక్క ఊళ్ళో ఒక్క విలేజ్లో ప్యూర్ కార్యకర్తను ఎంచుకొని ఇప్పుడు ఈ పెన్షన్ వాళ్ళకి పోయి ఇంటికి పోయి వరాలు ప్రకటిస్తున్నావు కదా, ఆ వరాలు ఒక్కడికి ప్రకటించు. ఒక నియోజకవర్గానికి సమాధానం వచ్చింది ఒక్క కార్యకర్తకి. అదే ఒక రాష్ట్రం మొత్తానికి వచ్చింది. నువ్వు పోయి నెల పోయి వాడికి ఏదో అందరం ఎక్కించి ఐశ్వర్యాలు ఎక్కించిన మాత్రం వాడే ఇది కాదు. నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా వాడికి ఆ 4000 వస్తాయి. అది నా భావన. అంటే ఇక్కడ బాబు గారిని విమర్శించడం కాదు, పార్టీని విమర్శించడం కాదు, అంటే ఆవేదన అంటారు. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా, మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు చెప్తుంది అదే కదా. అసలుకి ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ విషయం పార్టీ కార్యకర్తల విషయం కాసేపు పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి చెప్తుంది మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా చెబుతున్నాడు. సంవత్సరం కళ్ళు మూసుకున్నారు, ఇంకో 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మనం అధికారంలోకి వస్తాము అని. ఆ కాన్ఫిడెన్స్ గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఆయన అది మేకపోతు గాంభీర్యాలండి. ఇప్పుడు ఒక ఇవాళ 20% ఉన్నారు, వాళ్ళు నిలబడాలా, వాళ్ళకు ఒక షెల్టర్ ఉండాలా, ఏదో ఒకటి చెప్పాల్సింది. ఆయన తప్పదు. ఇంకా ఆయన చూసి ఆయన ఇంటికి నడిచే సమాజం అంటే ఇక వాళ్ళు మనం ఏం అనకూడదు అనుకోండి. ఇప్పుడు ఉంటారు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. కానీ ఆయన ఏం చేశాడు ఈ రాష్ట్రానికి అనేది ఒక్కసారి వాళ్ళు పరిశీలించుకుంటే ఆయన చెప్పొచ్చు. నువ్వేం చేశా? ఇవాళ ప్రపంచ బ్యాంకు నువ్వు వద్దని లెటర్లు రాసా 18లో. అదే ప్రపంచ బ్యాంక్ ఈ రోజు 6000 కోట్లు 7000 కోట్ల లోన్ ఇస్తుంది. ఇప్పుడు కూడా అదే లెటర్లు రాసే విధానం అసలు ఎందువల్ల అంటారు? ఇంత అమరావతి మీద ఇంత కక్ష ఎందుకంటారు ఆయనకి? ఎందుకంటే ఆయన కాదు అనుకున్నాడు. అమరావతి అంటే ఈరోజు శాతకర్ణి, ఆ అమరావతి శాతకర్ణి ప్రతిష్టాపన జరిగింది. 2000 సంవత్సరాలైనా ఆయన పేరు మర్చిపోవాల. చంద్రబాబు పేరు కూడా మరిచిపోరు ఈ జనం ఇంకో 2000 సంవత్సరాల తర్వాత. అందుకని అతని పక్క చేరిన కోటరీ మొత్తం దీన్ని లేకుండా చేయాలని ఆయనకి చెవుల్లో శేషం పోశాడు. ఆ పోసిన శేషాన్ని ఆ రకంగా దాని మీద ప్రయోగించాడు అంతే, అంతకంటే ఏం లేదు. దాని మీద ఆయనకి ఏరియా ద్వేషం ఏం లేదు. చంద్రబాబు పేరు వచ్చింది ఒక 2000 సంవత్సరాల తర్వాత మనం ఉండకపోయినా కూడా ఊరిని శాతకర్ణి గారిని ఎట్లా చెప్పుకుంటున్నారు, ఈయన కూడా అట్నే చెప్పుకుంటారు అని ఆ ఈర్ష ఆ రోజు ఈసాయిరెడ్డి కావచ్చు వీళ్ళంతా ఆ కోటరీ మొత్తానికి అది మనసులో ఉండి
మన ఉండవల్లి మేధావి వరుణ్ కుమార్ గారు, ఆడొక ఈ రాష్ట్రానికి పెద్ద శకుని. అటువంటి శకునులన్నీ రాష్ట్రానికి పట్టి ఆ అమరావతిని అట్లా నాశనం చేసినాయి. అంతేగాని ఈరోజు అది ఎప్పుడు అజరామం, అమరావతి అంటేనే అజరామం. ఆ అజరామాన్ని ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళు ఏమి చేయలేరు, అందువల్ల అది సాగిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ మధ్యకాలంలో లోకేష్ గారు మాట్లాడుతూ ఒక చిన్న వ్యాఖ్య అయితే చేశారు. రెడ్ బుక్ పేరు చెబితే కొంతమందికి హార్ట్ అటాకులు వస్తున్నాయి, కొంతమందికి బాత్రూంలో జారిపడి చేతులు ఇరుగుతున్నాయి అనే మాట చెప్తే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వచ్చి ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు లోకేష్ అంటున్నావు అని చెప్పి ఒక కామెంట్ అయితే చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? నిజంగానే లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ ను చూసి భయపడే వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారా, లేదంటే కనుక అంబటి రాంబాబు చెప్పినట్టు నారా లోకేష్ గారికి ఒళ్ళు బలిసి మాట్లాడారనుకోవాలంటారా? నారా లోకేష్ గారు ఒళ్ళు బలిసి ఏం మాట్లాడట్లేదు, కానీ తప్పు చేసిన శిక్షిస్తాం రెడ్ బుక్ ద్వారా అంటున్నాడు. కానీ దానికి ఇవాళ సంవత్సర కాలం అయిపోయింది, కనీసం నువ్వు ఒక్కడిని శిక్షించింది లేదు. ఒక గుట్కాగాడు ఉన్నాడు, వాడిని నువ్వేం చేసావు? ఈరోజు వాడు ఏదో రోగం వచ్చింది ఇవాళ పోయాడు, కానీ వాడిని నువ్వేం చేయాలి? రెడ్ బుక్లో మొట్టమొదటిగా వాడిని కట్ చేయాల్సిన పేరు అది. అటువంటి నువ్వేం చేయలేదు కదా సంవత్సర కాలంలో. ఒకవేళ ఆయన్ని కట్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక్క మనిషి అయ్యో కట్ చేశారనే వాళ్ళు లేరు, వాడి పార్టీలో వాళ్ళు లేరు, ఏడాలేరు. అటువంటి నువ్వు నీ రెడ్ బుక్ వరకు ఏదో పేరు చెప్పి భయపెట్టవు, కానీ ఏమీ లేదమ్మా రెడ్ బుక్లో. రెడ్ బుక్ అయితే ఏం లేదు, ఏమి లేదు నా దృష్టిలో. అదంతా చట్ట ప్రకారం జరుగుతుంది అంతే. అంతేగాని ఇప్పుడు అదే కనుక రెడ్ బుక్ అయినట్టుది వరకు వాడిని ఎప్పుడో ప్రతి ఒక్క కార్యకర్త ఒక కులం కాదు, ఈడ నెల రోజుల లోపల వాడిని పూర్తిగా స్నాచ్ చేయాలి. అసలు అట్లాంటి వ్యక్తి భూమి మీద ఉండకూడదు. ఒక్క మాటలో చెప్పండి, అది ఇల్లీగల్ విషయం అయినా కూడా వాడు ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ అట్లాంటి వాడికి అసలు అర్హుడు కాదు భూమి మీద. సరే ఇవన్నీ ఒక ఎత్తు సార్. అసలు జగన్మోహన్ రెడ్డి ఆశ అక్కడ ఎందుకు అంటారు మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాననే ఆశ ఎలా కలిగింది అనుకోవచ్చు అంటారు? ఈ సూపర్ 6 హామీలు అమలు చేయట్లేదు కాబట్టి అనుకోవచ్చు అంటారా, లేదంటే గనక ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది మనం ఏం చేసినా సరే అనే ఆలోచన అనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డికి ఒక ఆశ ఉందండి. వాళ్ళ నాన్న జమాలో కొన్ని లక్షల కోట్లు సంపాదించాడు. ఇక ఈయన వచ్చినాక ఈయన వాములు చేశాడు. ఈయన జమా వచ్చినాక ఈ మొత్తం డబ్బు ఉంది. ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కొంతమందికి ఈ డబ్బు పంపిస్తే ఈ పిచ్చి గొర్రెలను కొంటాను అనే ఒక భ్రమ ఉంది. ఈ జనం గొర్రెలు కాదు, ఎల్లకాలం గొర్రెలాగా నడవరు. ఎప్పుడు వివేకంతో పనిచేసే జనం ఈ ఆంధ్రప్రదేశ్ జనం. అది ఆయన మర్చిపోయి ఇప్పుడు ఏదో ఇంతకుముందు ఒక సినిమా వచ్చిందిలే, ఏముందిరా గొర్రెలకు డబ్బులు పారెత్తమని ఇంటికి తిరుగుతారు అనే స్వభావంలోనే ఆయన ఉండడు. ఆయనది ఆ సినిమా కూడా, అదే సినిమా ఆయన ఏదో తీశాడు, అదే టైప్లో ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ ప్రజలు అంత అవివేకం లేరు. నువ్వు ఏం చేసావు, బాబు ఏం చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్క మనిషి, ఇవాళ నీ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఇవాళ ఒక్క మాటలో చెప్పాలని, నీ యొక్క కమ్యూనిటీ ఉంది 10 మందిలో కలిసినప్పుడు అమ్మ వాడు దరిద్రుడు అని చెప్పి వాళ్ళు నీ కోటేసి కూడా మేము ఆయన కోటేయలేదు ఈసారి బాబు గారికి వేసామమ్మ అని చెప్పుకుంటున్నారు ఫంక్షన్లో. నీ కమ్యూనిటీ మనుషులు ఇవాళ చంద్రబాబు గారికి ఏం చెప్పుకుంటున్నారండి మాతో కలిసినప్పుడు, మేము మొన్న మా జగన్కి ఓటేయలేదు మీకే వేసాం అని ఎందుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీ కమ్యూనిటీకి? అంటే అంత వ్యతిరేకత అనేది గ్రౌండ్ లెవెల్లో ఉంది కదా, మరి అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అంటారు? అదే మేకపోతు గంభీరం అంటారు. నేను వస్తా దాన్ని ఏమంటారంటే గ్లోబల్ ప్రచారం అంటారు. అతని జీవితమే గ్లోబల్ ప్రచారంతో వచ్చాడు మొన్న పోయినసారి. అదే దాన్ని ఇంకో రకంగా ఏదో ఒకటి మనిషి ఇప్పుడు ఈ ఉద్యోగస్తులను రెచ్చగొట్టి వాళ్ళని రెచ్చగొట్టి ఏదో ఒకటి అసంటే ప్రతి ఒక్క మాటలో కూడా ఆయన విభజించు పాలించు అనే టైపే, కానీ దాన్ని సహృదయంతో ఆయన ఆలోచించే విధానం ఆయనకు లేదు. ఒక పని చేస్తున్నారు, అది మంచి పని. ఇవాళ నిన్న మళ్ళీ ఐకాన్ బ్రిడ్జికి శాంక్షన్ చేసి అది మంచి పని ఆయన పెట్టుకుంటాను మనం ఎందుకని అనలేకపోతున్నారు అనుకోవాలంటే, అంటే అదొక ఈర్ష్య స్వభావం. ఇంకా ఆ స్వభావానికి భూమి మీద సమాధానాలు ఉండవు, అది ఆయన తత్వం. అందువలన ఇక అంతే, దానికి సమాధానాలు ఉండవు కొన్ని ప్రశ్నలకి. ఇప్పుడు నీ మనసు నీది, నా మనసు నాది, అట్లా ఉంటాయి కొన్ని.